ఇప్పుడే తోటపల్లి నుంచి ముఖ్య నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళని తీసుకొని నేను ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే నిన్న రాత్రి అక్కడ మనం ఒక మీటింగ్ ఒకటి ఆ ఊళ్ళో ప్రజలందరూ కలిపి ఏర్పాటు చేసి మన పిలిస్తే వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు ఏంటంటే వచ్చినాయి బయటికి, మనకు తెలియని విషయాలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. వాళ్ళందరూ ఏంటంటే అనేది ఏంటంటే ఆ కొండ మీద మొత్తం అంతా కొడుతున్నారు, దాన్ని లిఫ్ట్ చేయడానికి పర్మిషన్ లేదు, కానీ ఇప్పటికే 6,000 లారీలు వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 6,000 లారీలు అంటే సామాన్య విషయం కాదు. వెళ్ళిపోతున్నాయి, రోజుకి 200 300 అట్లా వెళ్ళిపోతున్నాయి కంటిన్యూగా. సరే, ఆ మధ్యన 4-5 రోజుల కింద గన్నవరం వాళ్ళు దాన్ని ఆపేయడం జరిగింది, దీనికి ఏ పర్మిషన్ లేదని. ఆపిన తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి టెల్ని మళ్ళీ వీళ్ళు లోకల్ వాళ్ళు కూడా కొన్ని ఆపారంట రాత్రి. అవి పొద్దున వచ్చి మేము ఇంక రావులే అంటే సరే వదిలేరని అన్నారు. వీళ్ళు చెప్తున్నారు, నేను చూడలేదు. ఇప్పుడు ఏంటంటే మేము అనేది ఏంటి, ఒక ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడన్నా కొని, ఇదిగో ఇటు ల్యాండ్ ఎక్కడన్నా కొని ఆయన ఏంటంటే ఫ్యాక్టరీ కట్టనేయండి, లేకపోతే ఇప్పుడు ఏమంటాడు దాన్ని బయోగ్యాస్ ప్లాంట్ కట్టనేయండి, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ పెట్టనేయండి, స్టీల్ ఇండస్ట్రీ పెట్టనేయండి. ఎందుకంటే ఆయన ఏంటంటే క్యాపబుల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదైనా ఇండస్ట్రీ పెట్టగలడు, పెడతంలో తప్పులేదు, నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తంలో తప్పులేదు. కానీ ఈ విధంగా ప్లెయిన్ ల్యాండ్ కొనకుండా ఒక కొండను కొని 2 కోట్లు కొని, ఆ కొండ అందరూ నేను ఎస్టిమేట్ చేస్తే 50,000 ట్రిప్పులు అవుద్దని అందరూ అన్నారు. ఏది 50,000 ట్రిప్పులు ఈ మొత్తం అంతా కలిపి లారీస్, ట్రాక్టర్లు కదా లారీలు, 50,000 ట్రిప్పులు అంటే సుమారు 30-35 కోట్లు. అంటే 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే మనకు 35 కోట్లు వస్తాయనే దాని మీదకి వెళ్ళారా ఏంటి అనేది ఆ గ్రామస్తులు నిన్న వ్యక్తం చేశారు, మనకు తెలియని విషయాలు కూడా. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి, ఇవాళ దానికి పర్మిషన్ లేదు, దేనికి లిఫ్టింగ్ పర్మిషన్ లేదు అన్నా సరే వాళ్ళు ఏంటంటే విజయవాడకి గుంటూరుకి కొన్ని 100 లారీలు రోజు వెళ్ళిపోతున్నాయి. విసుగు చెంది గన్నవరంలో కూడా ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇట్నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆ పైన కొండ ఉంది, కొండలో పైన ఒక దేవుడితో ఉంది, దుగ్గిడ బలరామ తల్లి దేవుడే పైనగా ఉంది, పూర్వం టెంపుల్. దానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వీళ్ళందరూ కోరిది అదే, దానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నేనేంటంటే మొన్న రీసెంట్గా జగన్ గారి గవర్నమెంట్లో దానికి ఫస్ట్ క్లాస్ రోడ్డు వేసాం. అంతకుముందు మట్టి రోడ్డు ఉంటే లైటింగ్ పెట్టాం. పెడితే ఈ లారీలు తొక్కేయడం వల్ల ఆ రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోతుంది, దేవుడి గుడి రోడ్డు కూడా. అసలు ఎందుకయ్యా ఇది, నేను అనేది ఏంటంటే ఎందుకు ఈ కొండలో గుట్టలో తీసుకుంటాం, మీరు పబ్లిక్ పెట్టాలని నేను చూపిస్తాను. సైట్ ఇక్కడ నూజివీడు దగ్గర ఉంది, మొత్తం గవర్నమెంట్ సైట్ ఉంది. ఆల్ రైట్, ప్లీజ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ ది హియర్ ఓన్లీ ఇన్ నూజివీడ్. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చొని పెట్టి ఒక 20,000 మందికి ఇవ్వమనండి జాబులు, అందరూ సంతోషిస్తాం. కొండలు ఎందుకండి కొట్టం, నువ్వు 2 కోట్లు పెట్టి కుట్టే కొనొచ్చు. మీరు వచ్చే ఇన్కమ్ ఏంటి, 30 కోట్లు 35 కోట్లు వస్తుంటే ఎందుకు వీళ్ళందరూ బాధ పెడతాం? అక్కడ ఉండేవాళ్ళందరూ కూడా భేదోళ్ళు, ఎస్సీలు, యాదవులు, వీళ్ళందరూ ఉండరు. వాళ్ళని ఎందుకు మనం బాధ పెడతాం? ఎందుకు? ఇప్పుడు ఎండాకాలం రేపు అయిపోయింది, వానాకాలం వస్తుంది. సరే, ఈ సంవత్సరం వానలు లేవనుకోండి, మరి బాగా వానలు ఉన్న రోజున మరి వాళ్ళందరూ కూడానేమో మేకలనేమో గొర్రెలు తోలుకొని గట్టుపైకి వెళ్ళాలి కదా, కింద మేయలు కదా. మేము అనేది అది, నేను పెట్టదని అట్లా పెట్టు, ఇక్కడ రండి, కూర్చోండి, రండి, చూపిస్తా ల్యాండ్. స్టాప్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. If you want that land, I will show you that land in Nujud only. అందుకనే అంటే నేను చెప్పేది ఏంటి, ఇమ్మీడియట్గా నేను చెప్పేది మీకు పర్మిషన్ లేదు కాబట్టి లిఫ్ట్కి దాని ముందు ఆపాలని చెప్పిచ్చి నేను కోరుతూ సబ్ కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు వాళ్ళందరూ.
దాన్ని ఆపవలసిందే. ఒకవేళ రేపేళ్ళలో పర్మిషన్ వచ్చినా ఈ 6,000 ట్రాక్టర్లో సుమారు వెళ్ళిపోయినటువంటి రుజువులు ఉన్నాయి అక్కడ. ఈ అన్నిటికి కూడా ఫైన్ ఇంపోజ్ చేయాలి. ఇప్పుడు మన న్యూస్ వీడియోలో విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన శ్రీ శారదా విద్యా సంస్థల యాజమాన్య వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో నర్సరీ నుండి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎస్ఎస్సీ కోర్సులతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ తో ఐఐటి, నీట్, యూపీఎస్సీ ఫౌండేషన్ తో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ తో మీ ముందుకు వచ్చింది శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, శారదా నగర్, హనుమాన్ జంక్షన్ రోడ్, నూజివీడు. అడ్మిషన్లు జరుగుతున్నవి.